श्री लक्ष्मी नृसिंह परब्रह्मणे नमः। वेदैः पश्यन्ति पंडिताः गावः पश्यन्ति गन्धेन चारैः पश्यन्ति राजानः चक्षुर्भ्याम् इतरे जनाः। మనకు మామూలుగా నేత్రాలతో మనం బయటి ప్రపంచాన్ని చూస్తుంటాం. కానీ ఈ ఇంతకుముందు వివరించిన వీళ్ళు ఎవరెవరు ఎట్లా చూస్తారు అనేది కూడా పెద్దలు మనకు అనుభవంతో వివరించినారు. వేదైః పశ్యంతి పండితాః, పండితులేమో వేద విజ్ఞానం ద్వారా విషయాలను తెలుసుకుంటారు, చూస్తారు. గావః పశ్యంతి గంధేన, గోవులేమో వాసన ద్వారా ఇది మంచిదా చెడ్డదా, తినవచ్చునా తినకూడదా అనేది గమనిస్తాయి. ఇక చారైః పశ్యంతి రాజానః, మరి రాజులకు నేత్రములు ఏమిటి అంటే గూఢచారులు, చారచక్షువులు అని పేరు రాజులకు. చారులే చక్షువులుగా గలవారు, గూఢచారులే నేత్రములుగా గలవారు అని. అలాగే చక్షుర్భ్యాం ఇతరే జనాః, మామూలు కళ్ళతో ఇతర జనులు చూస్తూ ఉంటారు. ఇది పెద్దలు చెప్పినటువంటి అనుభవంతో కూడిన విషయము. ఇక రెండవది ఏమిటంటే యాచకో బాలకో వేశ్య జామాత ధరణీధవః ఏతే పంచ నజానాతి నరాణం కీదృశీ స్థితి. ఒక ఐదుగురట ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించరు. వీళ్ళు ఎట్లా ఉన్నారు ఏమిటి, వీళ్ళని అడగవచ్చునా అడగకూడదా, వీళ్ళ దగ్గర తీసుకోవచ్చునా తీసుకోకూడదా అని ఆలోచించకుండా అది తీసుకుంటూనే ఉంటారు. ఎవరెవరు అంటే మొదటిది ఏమిటంటే యాచక బిచ్చగాడు, రెండవది బాలక పిల్లలు మన దగ్గర డబ్బు ఉన్నది లేని వాళ్ళకేం తెలుసు. తర్వాత వేశ్య కూడా అలాగే. జామాత అల్లుడు, అత్తగారికి ఎంత ఆస్తి ఉన్నది ఏమిటి, డబ్బులు కట్నాలో కానుకలో మనకు అడిగినవి ఇవ్వగలరా పెట్టగలరా లేదా అనేది ఆలోచించడు. అలాగే ధరణీధవులు అంటే రాజులు లేక ప్రభువులు, అంటే ఈ మామూలుగా చెప్పాలంటే ప్రభుత్వం వారు. రకరకాల ఇన్కమ్ ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని రకరకాల పన్నులు విధిస్తూ ఉంటారు. ఏతే పంచ న జానాతి, ఈ ఐదుగురు ఏ విషయాలు ఇది ఇతరుల యొక్క విషయాలను తెలియరు. నరాణం కీదృశీ స్థితి, ఇతరుల యొక్క మానవుల యొక్క పరిస్థితి, ఎదుటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది వీళ్ళు చూడకుండా లాగేస్తూనే ఉంటారు అని. ఇక చివరగా దాతృత్వం కో నజానాతి కిమర్థం తస్య జీవితం భూమౌ తృణఖణాన్ ఖాత్వా పశుర్జీవతి శాశ్వతం. దాతృత్వం కో నజానాతి, అపారమైన సంపద ఉంటుంది కానీ దానగుణం ఉండదు. ఇతరులకు సహాయం చేద్దాము అనే ఆలోచన ఏమాత్రం ఉండదు. కిమర్థం తస్య జీవితం, అతని జీవితం ఎందుకు అంటే డబ్బు ఉండి కూడా దానం చేయకపోతే ఆయన జీవితం ఎందుకు. దానికి ఎట్లా ఏం చెప్తున్నాడు అంటే ఉదాహరణ, భూమౌ తృణకణాన్ ఖాత్వా, భూమి మీద ఉండే గడ్డి పరకలను గడ్డి పోచలను తిని పశుర్జీవతి శాశ్వతం, పశువులు కూడా ఎల్లకాలం జీవిస్తూ ఉన్నాయి. అంటే వీడు కూడా పశువుతో సమానము అని అర్థం. డబ్బుండి దానం చేయకపోతే పశువుతో సమానము. కనుక ఈ రకంగా ఉన్న ద్రవ్యానికి సార్థకత కలిగించాలి, సద్వినియోగం చేయాలి. లోకా సమస్తా సుఖినో భవంతు.